ఓకే. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. స్క్రీన్ కనబడుతుందమ్మా అందరికి? కనబడుతుంది Yes. సార్. ఓకే. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద క్యాలిక్యులస్ అనేది చూసుకున్నాం. దాంట్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి సంబంధించినటువంటి ఒక బేసిక్ మోడల్, ఒకటే ఒక మోడల్ చెప్పాము. నెక్స్ట్ సెకండ్ మోడల్లో ఒక టూ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. అంటే ఎక్స్టెన్స్ టు జీరోకి చేసాము, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీకి సంబంధించి మనం చేయాల్సింది ఉంది. ఓకే, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ సంబంధించినటువంటి మోడల్లో కూడా మనం ఒక ప్రాబ్లం టూ ప్రాబ్లమ్స్ అనేది చేశాము. సో ఈ రోజు క్లాస్లో ఆ ఇన్ఫినిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయటం, అట్ ద సేమ్ టైం సెకండ్ మోడల్ అంటే కొన్ని ఇంకా మరికొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి, అవి నేర్చుకుని దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఆల్రెడీ మీకు ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది ఒక లిస్ట్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ మోడల్కి సంబంధించి. నౌ కమింగ్ టు దిస్ ప్రాబ్లం, evaluate limit infinity x tends to infinity 3x plus 1 into 2x minus 1 by x plus 1 into x minus 3. సో ఇలాంటి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దీంట్లో మీరు ఫస్ట్ ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దట్ విల్ బి ఇన్ ద ఇండిటెర్మినెంట్ ఫామ్. అంటే సపోజ్ 3 ఇన్ఫినిటీ ప్లస్ 1, నెక్స్ట్ 2 ఇన్ఫినిటీ -1 బై ఇన్ఫినిటీ+1 ఇంటూ ఇన్ఫినిటీ-3. మొత్తం కూడా దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తే అక్కడ మనకి సొల్యూషన్ వచ్చినట్టు కాదు. యూ హ్యావ్ టు గో ఫర్ ద వన్ బై, ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అనేది ఉన్నట్లయితే యూ హ్యావ్ టు గో ఫర్ ద 1/x → 0. ఆ 1/x → 0 అనేటువంటి ఫార్మేట్ లోకి మనం తీసుకోవాలి. 1/x → 0కి తీసుకోవాలి. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో అది తీసుకోండి. x → 3x+1 ఇంటూ 2x-1 బై x+1 ఇంటూ x-3 అనేది ఉంది. సో ఇక్కడ నాకు 1/x అని తీసుకున్నారు. డైరెక్ట్ ఈ ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇండెటర్మినెంట్ ఫామ్ అనేది సొల్యూషన్గా రావటం జరుగుతుంది. కానీ అలా రాకూడదు. కాబట్టి ఏం చేయాలి అంటే ఇందులో 1/x ఫార్మేట్లోకి మనం తెచ్చుకోవాలి. 1/x ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ఏ కామన్ టర్మ్. ఎక్స్ అనేది కామన్ తీస్తే యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఎక్స్ అనేది కామన్ తీసుకోండి. పైన డినామినేటర్లోను ప్రతి ఒక్క ఫ్రాక్షన్లోనూ కూడా ఎక్స్ అనేది కామన్ తీయండి. ఇక్కడ 3x+1 ఉంది, దాంట్లో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుందమ్మా? 3+1/x అవుతుంది. అలానే ఇంటూ ఇక్కడ 2x-1లో ఎక్స్ అనేది కామన్ తీస్తే 2 ఉంటుంది, -1/x ఉంటుంది, బై ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి x+1 ఉంది, అందులో ఎక్స్ కామన్ తీయండి. సో ఎక్స్ కామన్ తీస్తే 1 ఉంటుంది, 1+1/x. అలానే ఇక్కడ x-3 ఉంది, x-3 దాంట్లో ఎక్స్ అనేది కామన్ తీస్తే 1-3/x అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఎక్స్ డినామినేటర్లో ఈ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ ఎక్స్ ఎక్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మనకు ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే లిమిట్ x → 3+1/x 3+1/x ఇంటూ 2-1/x బై 1+1/x ఇంటూ 1-3/x
ఎక్స్. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు 1/x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయటమే. సో 3 + 1/x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయండి. అలానే 2 - 1/x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయండి. బై 1 + 1/x, 1/x అంటే జీరో, 1 - 3 × 1/x, 3/x ఎలా రాసుకోవచ్చు అండి? 3 × 1/x రాసుకోవచ్చు. కాబట్టి 3/x ప్లేస్లో కూడా జీరోనే అవుతుంది. సో బై ద సింప్లిఫికేషన్ ఇక్కడ ఏమవుతుంది, 3 2s 6 బై 1 × 1 1. సో దట్ ఈస్ 6 ఈస్ ద ఆన్సర్. 6 ఈస్ ద ఆన్సర్. ఓన్లీ ద సింపుల్ థింగ్ అమ్మా, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు డైరెక్ట్ మీరు ఇన్ఫినిటీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఇండిటెర్మినెంట్ ఫామ్లోకి వస్తుంది. సో ఆ ఇండిటెర్మినెంట్ ఫామ్లో నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఎక్స్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ బదులు 1/x టెన్స్ టు జీరోకి తీసుకుని రావాలి. అంటే ఈ ఉన్నటువంటి 3x+1ని 1/x ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ 3x+1లో ఎక్స్ అనేది నేను కామన్ తీసా. సో 3 + 1/x. 2x - 1లో ఎక్స్ కామన్ తీసా, 2 - 1/x. x+1లో ఎక్స్ కామన్ తీసాను, 1 + 1/x అయింది. అలానే x-3లో ఎక్స్ కామన్ తీసాం, 1 - 3/x అయింది. సో పైన ఎక్స్, కింద డినామినేటర్లో ఉన్నటువంటి ఎక్స్ క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ మనకి ఈ ఫంక్షన్ మిగిలింది. దాంట్లో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయటమే. 1/x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో గుర్తొచ్చిందండి మోడల్? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. అదర్వైజ్ వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఎనీవన్? ఆల్ ఆఫ్ యూ, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెట్ ద ఆన్సర్ ఆఫ్ 6 అన్నమాట. ఎస్ సార్. నెక్స్ట్ ప్రాబ్లం మోడల్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎవాల్యుయేట్, నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ద లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అక్కడ ఎక్స్ ఇచ్చిన, వై ఇచ్చిన, జెడ్ ఇచ్చిన, ఎన్ ఇచ్చిన మనకి అనవసరం. అన్నీ కూడా ఎక్స్ అనే ఇమాజిన్ చేసుకోండి. ఎన్ టెన్స్ టు ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ బదులు ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నాడు. ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n టెన్స్ టు జీరో అని అర్థం. అంటే 1/n ప్లేస్లో జీరో అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు ఇక్కడ ఎక్కడన్నా 1/n అనేది ఉందా? ఎక్కడైనా కూడా 1/n అనేది లేదు. కాబట్టి మీరు 10th క్లాస్ లెవెల్లో ప్రోగ్రెషన్స్ అనేటువంటి చాప్టర్ చదివినప్పుడు 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ ప్లస్ n ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. వాట్ ఈస్ దిస్ ఫార్ములా? ఎనీవన్ గుర్తుందా? 10th క్లాస్లో ఉన్నటువంటి ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళైతే శ్రేణులు అనే ఒక చాప్టర్ ఉంటుంది. 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ ప్లస్ n అంటే ఏం రాయొచ్చు? ఎనీవన్? n × n + 1/2. n × n + 1/2. n × n + 1/2. వెరీ గుడ్. n × n + 1/2 అనమాట. ఓకే. నెక్స్ట్ అలానే ఇంకొక ఫార్ములా, 1² + 2² + 3² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n² ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్ ఫార్ములా? 1² + 2² + 3² ప్లస్ n². టెల్ మీ ద ఫార్ములా. Tell me this formula. 1² + 2² + 3² plus n² equal to what? n × n + 1 × 2n + 1/6. Very good. Very good. Nilma, what about others? అందుకే రివైజ్ చేస్తున్నాను. n × n + 1, n × n + 1 into 2n + 1/6. 2n + 1/6 అన్నమాట. ఓకే. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ వన్? సిమిలర్లీ 1³ + 2³ + 3³ plus and so on plus n³ equal to what is this relation?
n square into n plus 1 whole square by 4. n స్క్వేర్ ఇంటూ n plus 1 whole square by 4. బై 4 టూనా 4, sir. బై 4 టూనా 4 sir. వాట్ అబౌట్ అదర్స్? 2, sir. 4, sir. 4 2 అమ్మా. నీలిమా? 4, sir. బై 4 n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. నౌ ఇక్కడ సేమ్ థింగ్, ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. 1 + 2 ఇక్కడ స్క్వేర్ లేకపోతే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి n ఇంటూ n ప్లస్ 1/2. ఇప్పుడు చూడండి, ఈ ఇచ్చినటువంటి ప్రాబ్లం అనేది ఎలా ఉందో చూడండి. ఎవాల్యుయేట్ ద లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 2 + 3 + 4 + n/n² ఉంది. సో మీరు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి, సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుని 1 + 2 + 3 + 4 + n ప్లేస్లో ఈ పైన ఉన్నటువంటిది ఈ యొక్క ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో కాబట్టి దాని ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే n ఇంటూ n ప్లస్ 1/2 బై n² బై n². సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ ఇది అప్లై చేయాలి అని మీకు తెలియాలి. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మో ఇది ఒక సిరీస్ అనేది ఉంది, ఈ సిరీస్ ఉంది కాబట్టి మనకు రాదేమో అనుకుంటారు. ఆ సిరీస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సింప్లీ రైట్ ద ఫార్ములా. అది తెలివైన స్టెప్. సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ మన యాజ్ యూజువల్ ప్రకారం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఈ n² ఉంది కాబట్టి n²/1 ఉంది అని అర్థం. సో n ఇంటూ n ప్లస్ 1/2 ఇంటూ 1/n² ఇంటూ 1/n². ఓకే, సో ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ n లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ n గెట్ క్యాన్సిల్, n ప్లస్ 1/2n అనేది ఉంటుంది, n ప్లస్ 1/2n. సో ఇక్కడ లిమిట్ 1/2, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్ 1/2n ఉన్నది కదా, 1/2ని కాన్స్టెంట్ కాబట్టి 1/2 బయటికి తెచ్చేసుకోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్ 1/n అనమాట, n ప్లస్ 1/n. సో దీనికి ఇక్కడ n ప్లస్ 1/2 ఇంటూ n ప్లస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n ప్లస్ 1లో n అని కామన్ తీయండి, 1 ప్లస్ 1/n అవుతుంది. అలానే ఇక్కడ n కామన్ తీస్తే n అనేది నార్మల్గా రాస్తే, సో దెన్ ఇక్కడ ఉన్నటువంటి n గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉండేది 1/2 ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/n, 1 ప్లస్ 1/n అవుతుంది. సో దెన్ 1/2 ఇంటూ 1 ప్లస్ 1/n ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ద ఆన్సర్ ఈస్ 1/2 అండి. ద ఆన్సర్ ఈస్ 1/2. ఇట్ ఈస్ ఏ వెరీ సింపుల్ అండ్ స్టాండర్డ్ ప్రొసీజర్. బట్ ప్లీజ్ రిమెంబర్, యూ హ్యావ్ టు నో దిస్ ఫార్ములా. 1 + 2 + 3 + 4 అండ్ స్వాన్ ప్లస్ n ప్లేస్లో మనం ఈ యొక్క n ఇంటూ n ప్లస్ 1/2 అనేది సబ్స్టిట్యూట్ చేయగలగాలి. నేను ఏమీ చేయలేదు, ఒకసారి రివైండ్ చేస్తున్నా చూడండి. ఈ పైన ఉన్నటువంటి న్యూమరేటర్ ప్లేస్లో మన యొక్క 10th క్లాస్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 అనేది రాశాను. రైట్, అది రాసిన తర్వాత దాంట్లో ఈ n²/1 ఉన్నట్టు కాబట్టి రివర్స్ చేసే 1/n² అయ్యింది. n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి n అనేది కామన్ తీయాలి. ఓకే, n అనేది కామన్ తీస్తే 1/2 అనేది ఉంటుంది, 1/2 బయటికి తీసుకొచ్చేసేయండి కాన్స్టెంట్ టర్మ్. సో మనకి మిగిలేది n ప్లస్ 1/n. అందులో n కామన్ తీస్తే పైన n ప్లస్ 1లో n కామన్ తీస్తే 1 ఉంటుంది, ప్లస్ 1/n బై n
సో తర్వాత ఎన్ఎన్ గెట్స్ క్యాన్సిల్ 1 + 1/n ఉంటుంది. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే మనం 1/n ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందమ్మా? ప్లీజ్ ఎనీవన్. ఓకే. సో లెట్ us సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం, అనదర్ ప్రాబ్లం. Take this problem. Limit n tends to infinity n into 1 plus 2 plus 3 plus n by 1 square plus 2 square plus 3 square plus n square and so on plus n square. All of you please try this problem. ఇక్కడ నేను ఇచ్చేటువంటి హింట్ ఏంటంటే 1 plus 2 plus 3 plus n 3 plus and so on plus n ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 రాసుకోవచ్చు. అలానే డినామినేటర్లో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు యూ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనేది రాసుకోవచ్చు. రైట్ దిస్ టూ ఎక్స్ప్రెషన్స్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n ప్లస్ 1/2 రాసుకోండి న్యూమరేటర్లో. కింద డినామినేటర్లో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనేది రాసుకుంటారు. n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. Then simplify this and tell me the answer. All of you try this problem and I will give the answer within 2 minutes. Don't worry. Try చేయండి అందరూ కూడా. జస్ట్ 1/n ఫార్మేట్లోకి తెచ్చుకోండి. Three by two, sir. How much you get? 3/2. Very good, అమ్మా. రైట్ ఆన్సర్. ఎవరు హైమా క్రియేషన్స్? ఎవరు? Subramanian, sir. సుబ్రహ్మణ్యం. ఓకే ఓకే రైట్. రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా ట్రై దిస్ ప్రాబ్లం. 3/2, sir. 3/2. వెరీ గుడ్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి అమ్మా కేర్ఫుల్గా. తెలియని వాళ్ళు చూడండి. ఇక్కడ n ప్లస్ 1 ఉంది. ఇక్కడ ఉన్నటువంటి n ప్లస్ 1 రెండు క్యాన్సిల్. ఇక్కడ ఒక n, ఇక్కడ ఒక n క్యాన్సిల్. మనకి న్యూమరేటర్లో ఉండేది ఇంకా n/2 ఉంటుంది. నెక్స్ట్ డినామినేటర్లో ఏముంటుంది? 2n ప్లస్ 1/6 ఉంటుంది. దీని ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే 6/2n ప్లస్ 1 అవుతుంది. 6/2n ప్లస్ 1 6/2n ప్లస్ 1 అవుతుంది. రివర్స్ అవుతుంది. ఓకే. సో అక్కడతో మనకి సింప్లిఫై అయిపోయింది. సింప్లిఫై అయిపోతే లిమిట్ n/2 ఉంది కాబట్టి దాన్ని 1/2 అనేది బయటికి తెచ్చుకోండి. n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 6/2n ప్లస్ 1 ఉంది. 2n ప్లస్ 1లో n అనేది కామన్ తీస్తే 2 ప్లస్ 1/n. సో దెన్ 1/2 ఇంటూ n గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ ఉండేది 6/2 ప్లస్ 1/n. 1/n ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 6/4. 6/4 అంటే 3/2.
6/4 అంటే దట్ వాల్యూ ఈస్ 3/2 అన్నమాట. ప్రజ్ఞ వెరీ గుడ్, శశిధర్ గుడ్, నీలిమ వెరీ గుడ్. ఓకే, ఉజ్వల్ ఓకే అమ్మా, రైట్. శ్రీవర్షిని రైట్, బాబీ రైట్. వాట్ అబౌట్ అదర్స్, రిమైనింగ్ పర్సన్స్ చేశారా లేదా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్. నేను జస్ట్ సింపుల్ గా చేసింది ఏంటి అంటే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వేసా, n × n+1/2. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వేసా, దట్ ఈస్ n × n+1 ఇంటూ 2n+1/6 అనేది వేసా. దాని నుండి 1/n అనేది రాసుకొచ్చాను. అంతేగాని నేను ఇంకేం పెద్దగా కష్టపడాల్సినటువంటి పని లేదు. ఏ ఫార్ములా కూడా ఇక్కడ అప్లై చేయాల్సిన పని లేదు. మనం 10th క్లాస్ వరకు నేర్చుకున్నదే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద క్యూబ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో నెక్స్ట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఫర్ ద క్యూబ్. సాల్వ్ దిస్ ప్రాబ్లం. n →∞ ఇలాంటి బిట్స్ ఈ సెట్లో అడుగుతారమ్మా, నాట్ ఇన్ యువర్ డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. n →∞ 1³ plus 2³ plus 3³ plus and so on plus n³ by n⁴. Sum of the cubes of the natural numbers. Sum of the cubes of the natural numbers. Try this one. One by four, sir. Okay, Amma, what is the formula for the sum of the natural cubes of the One by natural four, numbers? sir. Sum of the cubes of the natural numbers అంటే 1³ plus 2³ plus and so on plus n³ equal to n² into n+1 whole square by 4 రాసుకోవాలి. సో బై 4 రాసుకుంటే సరిపోతుంది. n² into n+1 whole square by 4. Now coming to the first, take this one, limit n tends to infinity, 1³ plus 2³ plus 3³ plus n². 3³ plus n³ వచ్చేసరికి n² into n+1 whole square by 4 అనేది రాసుకున్నారు, బై n⁴. ఓకే, 1/4. ఓకే, వెరీ గుడ్, రైట్ అన్న. హెబ్రియాజ్, భరద్వాజ్, నీలిమ, సుబ్రహ్మణ్యం. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెట్ ద ఆన్సర్. దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ n⁴ బై 1 ఉంది కాబట్టి రివర్స్ అవుతుందమ్మా. సో n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ 1/n⁴. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఇంకా 1/4 అనేది బయటికి తెచ్చుకుంటే 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తెచ్చుకోండి. 1/4 ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. n² ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ n+1 హోల్ స్క్వేర్. n+1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? n+1 హోల్ స్క్వేర్గా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇక్కడ చూడండి, n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఉంది కదా, n+1 హోల్ స్క్వేర్ బై n² అయిపోతుంది. n² ఇక్కడ n⁴లో 2 టైమ్స్ కాబట్టి n². సో 1/4 ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ
ఎన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఎన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ దిస్ వన్. ఎన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1/4 లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇందులో ఎన్ అనేది కామన్ తీసుకోండి. 1+1/n అవుతుంది. బై డినామినేటర్లో ఎన్ హోల్ స్క్వేర్. ఎన్ ఎన్ గెట్స్ క్యాన్సల్. మనకి 1+1/n ఉంటుంది. సో 1/4 ఇంటూ 1+1/n అంటే 0 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ 1/4. ఆన్సర్ ఈజ్ 1/4. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెట్ ద ఆన్సర్. ఓకే, రైట్, రైట్, వెరీ గుడ్. రిమైనింగ్ పర్సన్స్ ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. నో ప్రాబ్లం. నౌ వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ట్రై దిస్ వన్. ఎవాల్యుయేట్, ఇది మీరే చేయండి. ఎవాల్యుయేట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ n² బై 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ ప్లస్ n³ పైన సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాను. కింద డినామినేటర్ లో సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాను. రెండిటి యొక్క ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేసి సింప్లిఫై చేయండి. వర్రీ అవ్వద్దు. స్టెప్లు ఎక్కువ వచ్చినా పర్వాలేదమ్మా. యు ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. డోంట్ వరీ అబౌట్ దట్. అందరూ చెయ్యాలి. ఎవరు స్కిప్ అవ్వద్దు. మా గురుమురారి దాని మీద ఏమి గీతలు గీయొద్దు. గురుమురారి సివిల్ దాన్ని అలా ఫ్రీగా ఎదురుగా పెట్టుకొని మీ నోట్బుక్ లో మీరు వర్కౌట్ చేయాలి. మీరు ఈ రోజే జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది. కొద్దిగా అలవాటు పడండి ఒక 2 days. సో ఫస్ట్ దీన్ని ఎలా రాయాలి నేను మరలా హింట్ చెప్తున్నా. ఇంకా ఇంకా రావాలి ఆన్సర్. క్విక్గా రావాలమ్మా. n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ n ప్లస్ n² అంటే ఏం రాసుకోవచ్చు? n ఇంటూ n+1 ఇంటూ 2n ఫోర్ ప్లస్ బై త్రీ బై 6. ఎంత వచ్చిందండి? 4/3. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సృజన, వెరీ గుడ్. బై డినామినేటర్ లో 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ ప్లస్ n ప్లస్ n³ అంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఇంకా రిమైనింగ్ సింప్లిఫికేషన్ చేయాలమ్మా. సమన్విత గుడ్, వజ్వల్ గుడ్, శ్యామ్లా గుడ్, శ్రీవర్షిని ఓకే, రైట్, శశిధర్ రైట్. 4/3 కరెక్ట్ ఆన్సర్. సేమ్ అలానే రిమైనింగ్ పర్సన్స్ కూడా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. గిరికృష్ణ రైట్, సాయి రైట్, టెబ్రియాజ్ రైట్, శశాంక్ వెరీ గుడ్. హేమంత్ ఉన్నావా? హేమంత్, కోట హేమంత్ సార్ చేస్తున్నావా? చేస్తున్నా సార్. మనోజ్ ఉన్నావమ్మా? తణుకు మనోజ్ వర్మ, ధన్వీర్ రైట్, వైష్ణవి ఓకే. మృదిని వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? ఓకే, రైట్. సో టు గెట్ ద వాల్యూ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి మీకు ఇప్పటికి ఏమి అవగాహన రావాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి తెలియాల్సినటువంటి ఫార్ములా ఈ మూడు: సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్,
sum of the cubes of the natural numbers. Sum of the cubes of the natural numbers. Right. So we will move for the next problem. Solve this problem. Evaluate limit extends to infinity 5x square plus x plus 1 by 6x square minus 7x plus 2. అలవాటు అయిపోయింది కాబట్టి టైం పెట్టుకోండి. విత్ ఇన్ 1 minute లోపు ఆన్సర్ చెప్పగలగాలి. అది ప్రాక్టీస్. ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ రాదు, ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చేసింది. కాబట్టి ఏం చేయాలి? 1/x ఫార్మేట్లో తెచ్చుకోవాలి. 1/x ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, పైన x అనేది కామన్ తీసుకోండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 5 ప్లస్ 1/x ప్లస్ 1/x స్క్వేర్. కింద డినామినేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోండి. నేనే చెప్తున్నా, మీరు చేయట్లా. 6 మైనస్ 7/x ప్లస్ 2/x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. 1/x ఉన్న చోట లేదా 1/x స్క్వేర్ ఉన్న చోట 0 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 5/6. ఓకేనమ్మా? ధన్వీర్ ఓకే, వెరీ గుడ్. ఐశ్వర్య గుడ్. గిరికృష్ణ ఓకే. డెల్ ఎవరమ్మా? డెల్ శ్రీకాకుళమా? సార్. పేరేంటి ఇది? మర్చిపోయా. సోమేశ్వరరావు. సార్. సోమేశ్వరరావు అని పెట్టుకో, డెల్ అని వద్దు. ఓకే. పూర్ణిమ ఓకే, వెరీ గుడ్. శశిధర్ గుడ్. ప్రజ్ఞ గుడ్. ఓకే, రైట్. సో దెన్ 5 ప్లస్ 0 ప్లస్ 0, 6 minus 0 plus 0, then you get the value 5/6. Try this problem. సెషన్ ఎండ్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఒకటి చేయండి. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఈ 5 minutes గ్యాప్లో చేయండి. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి అమ్మా. ఫస్ట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x minus 1 into 2x plus 3 by 3x plus 1 into 5x minus 4. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం కూడా చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 square plus 2 square plus 3 square plus n swan plus n square by n cube. ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయండి. 9th ప్రాబ్లం ఈస్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x minus 1 into 2x plus 3 by 3x plus 1 into 5x minus 4. ఈ టూ ప్రాబ్లమ్స్ చేయండి అమ్మా. ఆఫ్టర్ 5 minutes రీజాయిన్ ఇన్ ద క్లాస్. జస్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ అని, రెండో ప్రాబ్లంలో ఎక్స్ అని కామన్ తీయండి, సరిపోతుంది.